తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరంలో శుక్రవారం గోకవరం గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎంపీడీఓ, హెల్త్ సిబ్బంది, రాజా కాన్వెంట్ విద్యార్థులు మెయిన్ రోడ్డు మీదుగా పారిశుద్ధ వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గోవింద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని కాచి చల్లార్చిన తర్వాత తాగాలని, ఇంటి ముందు చెత్తను వేయరాదని, నీటిని నిల్వ ఉంచరాదని, దోమలు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు నినాదాలు చేస్తూ వారు గోకవరం రోడ్డు మీదుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజున వ్యాప్తంగా ఉన్నటువంటి మరి సచివాలయ సిబ్బంది అందరూ తెలిసి, అలాగే ఆరోగ్యవేత్తలు, అలాగే ఆశావేత్తలు, నర్సులు, అలాగే ఆరోగ్య స్టాఫ్ అందరూ కలిసి పిఎస్సి నుంచి మరి అందరూ వచ్చి ఉన్నారు. కాబట్టి స్కూల్స్ తరఫున కూడా స్కూల్ యాజమాన్యం వారి అధికారులు కూడా వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పరిశుభ్రతల గురించి 4వ తారీఖు వరకు ఈ యొక్క వారోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక మరి మండలాల్లో అనారోగ్యంగా గురయ్యి మరి హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి అందుచేత ముందుగానే మన గోకవరం గ్రామంలో అందరూ పారిశుద్ధ్య వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గ్రామస్తులు, వ్యాపారస్తులు ఉండకుండా మీ చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, మెయిన్ రోడ్ల మీద వ్యాపారస్తులారా మీరు గ్రామ పంచాయతీతో పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే ఈ మండలం చుట్టుపక్కల కూడా డయేరియా వ్యాపించింది. ఆల్రెడీ చాలామంది ఈ దీని మీద హెల్త్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా వరకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయితే మన గ్రామంలో ఇంకా ఏ విధమైన డయేరియా రాలేదు, కానీ ఎక్కడా కూడా నీటి నిల్వ ఉంచడానికి కానీ, లేకపోతే తాగి వడకాసిన నీళ్ళు మట్టుకే మీరు తాగండి. అలాగే వేడి పదార్థాలు మాత్రమే భుజించండి. అలాగే చిన్నపిల్లలు మరి ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంచండి. వాళ్ళ చేతులు కానీ ఇవి కానీ భోజనానికి ముందు శుభ్రపరచుకునేలాగా మీరు తల్లిదండ్రులు చూసుకోండి. అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా రోడ్డు మీద చెత్త వేయకండి. గ్రామ పంచాయతీ నుంచి వచ్చే చెత్త డాక్టర్కి మీ యొక్క దినవారీ కార్యక్రమంలో వచ్చే చెత్తని అందించండి. ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ తరఫున మేము అందరికీ, మా డ్రైవర్స్ అందరికీ కూడా చెప్పి ఉన్నాం, ఎవరు చెత్త ఇచ్చినా సరే తీసుకోవాల్సిందని చెప్పాం. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా చెత్త బండికి అందించండి. ఒకవేళ చెత్త ట్రాక్టర్ మీ దగ్గర రాకపోతే పిలిచి దగ్గరుండి చెత్తను అందించేలాగా చూడండి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మీరు మాకు తోడ్పడాల్సిందిగా వ్యాపారస్తులందరికీ కూడా పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కొద్దిగా అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. ఈ 2 నెలలు మటుకు బాగా అవేర్నెస్ తోటి ఉండండి, అవగాహనతో ఉండండి. ఎలాగైతేనే మనం మన గ్రామాన్ని మనం స్వచ్ఛాంధ్ర వైపు, అలాగే ఆరోగ్య గోకవరంగా తీర్చిదిద్దామని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ఏం చేద్దంటే ఇది వారి బాధ్యత, ఇది మనందరి బాధ్యత. మీరు పక్క చెత్త వేస్తే మనకెందుకు లేని ఊరుకోవద్దు. మీకు కూడా రైట్ ఉంది. అందరం కూడా ఈ పరిశుభ్రతను పాటిస్తే ఆరోగ్యానికి దగ్గరలో ఉంటాం. దయ ఉంచి అందరూ పరిశుభ్రతను పాటించండి. ప్రతి వ్యాపారస్తుడికి కూడా డస్ట్బిన్ మనం పంచాయతీ బళ్ళతో ఇప్పిస్తున్నాం. పంచాయతీ యొక్క చెత్త డాక్టర్ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా డస్ట్బిన్ ఇస్తుంది. మీకు సాధారణంగా తక్కువగా అయ్యే చెత్తను మట్టుకు మేము డస్ట్బిన్ ఇస్తున్నాం కదా, డస్ట్బిన్లోనే చెత్తలు వేసి పంచాయతీకి సహకరించవలసిందిగా కోరుతున్నాం.